సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఎవరికైతే కౌన్సిలింగ్ వీడియో కావాలనుకున్నారో వాళ్ళు వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంటే సో కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఫస్ట్ అయితే మీరు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అంటే సో మీకైతే ఒక్కొక్క డేట్స్ ఇస్తారు కదా. సో ఆ డేట్స్ లోపు మీరు అయితే సర్టైన్ ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఇచ్చిన డేట్స్లో వెళ్ళండి. మళ్ళీ కింద కామెంట్ బ్రో ఆ రోజు నాకు కుదరలేదు సో నెక్స్ట్ డే వెళ్ళొచ్చా, అలాగా అవ్వదు. ఇచ్చిన డేట్న ఇచ్చిన ప్లేస్కి ఆన్ టైంలో వెళ్ళిపోండి, ఓకేనా. సో విత్ ఇన్ 1 డే ముందు వెళ్ళిపోయినా పర్లేదు, కానీ 1 డే తర్వాత వెళ్ళొద్దు, ఓకేనా. ముందు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ముందంటే కౌన్సిలింగ్కి వెళ్ళిపోవడం కాదు, ఆ ప్లేస్కి వెళ్ళిపోవడం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా. ముందు సో తర్వాత డేట్ పెట్టినాడు, ఓకేనా. సో ఫస్ట్ చూడండి. సో స్టెప్ 1 అదే ఆ రోజు ఏం జరుగుద్దంటే సో ఫస్ట్ అయితే మీరు క్యాంపస్కి వెళ్తారు, ఓకేనా. సో ఇచ్చిన క్యాంపస్కి మీరు వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర మీరైతే టోకెన్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ అక్కడ టోకెన్స్ ఇస్తూ ఉంటారు. సో దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. సో నెంబర్ మీద మీరు టోకెన్ తీసుకొని సైన్ చేస్తే సో ఆ టోకెన్ మీకైతే అవైలబిలిటీ అంటే ఆ టోకెన్ టైంలో మీరు వెళ్ళచ్చు అనమాట. అందుకే అంటున్నాను, ఎంత వేగంగా వెళ్ళిపోతే మీ కౌన్సిలింగ్ అంత వేగంగా అయిపోద్ది, ఓకేనా. సో వేగంగా వెళ్ళని ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ మీరు టోకెన్ తీసుకోవాలి. సో టోకెన్ తీసుకున్న తర్వాత మీరైతే సపరేట్గా మళ్ళీ ఒక హాల్లో కూర్చోబెడతారు మిమ్మల్ని, ఓకేనా. సో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ మీకు వచ్చిన టోకెన్ వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా. సో టోకెన్ నెంబర్ 1 సో ఇలాగ ఎక్కడి నుంచి ఇలా వరుసగా టోకెన్ నెంబర్ 1 అలా వస్తుంటారు కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ స్టాఫ్ ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళకి స్టాఫ్ ఇలా కూర్చుంటూ ఉంటారు, ఓకేనా. అండ్ ఒక దగ్గర సర్టిఫికేట్ క్యాష్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇంకో దగ్గర ఆధార్ వెరిఫికేషన్ జరుగుద్ది, ఇంకో దగ్గర మీ మార్క్స్ చూస్తారు, ఇంకో దగ్గర మీకు ఐడి కార్డ్ ఇస్తారు, ఇంకో దగ్గర మీకు పేరెంట్ ఐడి కార్డ్ ఇస్తారు, ఓకేనా. ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరిగే ముందు సో మీకు కార్డు ఇచ్చేసిన తర్వాత అక్కడ మీకు ఫోటోలు తీసుకువెళ్ళాలి. అండ్ మీ ఫోటో ఒకటి అండ్ మీ పేరెంట్స్ ఫోటో ఒకటి 2 కాపీస్ సరిపోతాయి. సో మీ ఫోటో వచ్చేసి ఐడి కార్డులో అంటించాలి. సో తర్వాత మీ పేరెంట్స్ ఐడి కార్డులో మీ పేరెంట్ ఫోటో. సో ఐడి కార్డ్ ఇది ఫర్ టెంపరీ వర్క్ మాత్రమే. సో పర్మనెంట్ ఐడి కార్డు తర్వాత ప్రింట్ అయిన తర్వాత ఇది ఇంక యూజ్ అవ్వదు. సో జస్ట్ మీకు కొత్త కాబట్టి ఐడి కార్డులు కావాలి కాబట్టి సో టెంపరీగా అయితే ప్రింట్ చేయించుకుంటారు. అయిపోయిన తర్వాత ఈ పక్కకు వస్తే కొంచెం ఫీజు అయితే ఉంటుంది. సో ఎంత అప్రాక్సిమేట్లీ ఆ ఫీజు గురించి ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ చేస్తే నేను స్పెసిఫిక్గా డీటెయిల్ చెప్తాను. వీడియో ఎంత ఫీజు కట్టాలని చెప్పేసి తక్కువ ఫీజు ఉంటుంది, ఎక్కువే ఉండదు. సో ఆ ఫీజు పే చేసిన తర్వాత మీకైతే ఐడి కార్డు రూమ్ అంటే హాస్టల్ రూమ్ అలాట్ చేస్తారు. అండ్ ఆల్సో మీ క్లాస్ రూమ్ కూడా అలాట్ చేస్తారు, ఓకేనా. సో తర్వాత అక్కడ మీకు చెప్తారు వాళ్ళు లైక్ ఎప్పటి నుంచి క్లాస్ అని చెప్పేసి. సో వాళ్ళని అడగండి అక్కడ ఫ్యాకల్టీనే. సో వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు ఏ డేట్ని రావాలని చెప్పేసి. సో ఆ డేట్ని మీరైతే వెళ్ళిపోవచ్చు, ఓకేనా, కౌన్సిలింగ్కి. ఇదనమాట కౌన్సిలింగ్ టోటల్ ప్రాసెస్. ఇది మనకి టోటల్ 1 డే పడుతుంది అవ్వడానికి. మార్నింగ్ వెళ్ళి చాలామంది ఉంటారు కాబట్టి సో ఇట్స్ టేక్ సమ్ టైం అనమాట, ఓకేనా. సో డోంట్ వరీ. సో ఇలా అయితే మా కౌన్సిలింగ్ మా టైంలో కూడా కౌన్సిలింగ్ ఇలానే జరిగింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే. సో డాక్యుమెంట్స్ పరంగా నేను ప్రీవియస్ వీడియో పెట్టున్నా. సో వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, ఓకేనా. సో డిస్క్రిప్షన్లో కానీ సెకండ్ కామెంట్లో కానీ అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని చెప్పేసి ఆ వీడియో, ఓకేనా. సో అది మాత్రం డాక్యుమెంట్స్ ఎవరు మిస్ అవ్వద్దు. సో డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి వాళ్ళని అడగని చెప్తారు, ఓకేనా. సో మనకంటే వాళ్ళ బదిలిసిద్ది కాబట్టి సో మిస్టేక్స్ ఉంటే వాళ్ళు టైం ఇస్తారు, 1 టైం. సో ఆ టైంలో మీరు ఫిక్స్ చేసుకోండి, ఓకేనా. అంటే క్యాష్లో సంథింగ్ మిస్టేక్ ఉందా, నేమ్లో మిస్టేక్ ఉందా, సంథింగ్ అంటే ముందు ఫిక్స్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో 10-20 డేస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇదేంటే ఓవరాల్ వీడియో మీకు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.